హలో అండి. ఈ చియా సీడ్స్‌తో చేసుకునే ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా, టేస్టీగా ఉంటుంది. అంటే వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. మనం నైటే చేసి పెట్టుకునేస్తే మార్నింగ్ హ్యాపీగా బ్రేక్‌ఫాస్ట్‌లో తినేసేయొచ్చు. మినిమమ్ ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నానండి ఈ చియా సీడ్స్ పుడ్డింగ్ అనేది. అందుకోసమే ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ తీసుకున్నాను. ఒక్కొక్కరికి 2-3 టేబుల్ స్పూన్ల ఓట్స్ సరిపోతాయి. అలాగే చియా సీడ్స్ కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఒక్కొక్కరికి 2 టేబుల్ స్పూన్లు పర్ డే అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి కొబ్బరిని పాలుగా తీసి ఇందులోకి వేసుకుంటున్నానండి. ఇద్దరికి చేస్తాను కాబట్టి హాఫ్ లీటర్ వరకు వేసుకుంటున్నాను కొలతగా చెప్పాలి అంటే. కొంచెం లిక్విడ్గా కావాలంటే హాఫ్ లీటర్ వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం తగ్గించుకుంటే టైట్గా వస్తుంది. ఈ ప్లేస్లో మీరు బాదం పాలు కానీ లేకపోతే ఫ్యాట్లెస్ మామూలుగా ఆవు పాలు కానీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను స్వీట్ కోసం అనేసి బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్ల వరకు. మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు స్వీట్ కావాలి అనుకుంటే. లేదు అంటే హనీ కానీ లేకపోతే నాటు చక్కెర కానీ అంటే బెల్లం కానీ కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగానే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఓవర్ నైట్ ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను మార్నింగ్ ఆల్రెడీ ఒక కప్పు తీసేసానండి. మిగిలిన దాన్ని మనం సర్వ్ చేసుకుందాము. సీడ్స్ అండ్ నట్స్ డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ నేను గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను పొమగ్రెనేట్ సీడ్స్ వేసుకున్నానండి. మీరు కావాలంటే బనానా కానీ యాపిల్ కానీ ఇలా సర్వ్ చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ కాబట్టి ఒక్కరోజు ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.